సంఘటనా స్థలానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్, డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ వచ్చారు. పేలుడు ఘటనపై ఫోన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద బాధితులకు అండగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మరోవైపు బాణాసంచా పరిశ్రమ సూర్య క్రాకర్స్ యజమాని నాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వేట్లపాలెంలో ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సంఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? వారికి చికిత్స ఎలా అందుతోంది? ప్రస్తుతం మృతి చెందిన వారి సంఖ్య ఎంత? స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మొత్తం రెస్క్యూ టీం అంతా కూడా మొత్తం ప్రస్తుతం దగ్గరుండి ఏర్పాట్లన్నీ దీనికి సంబంధించి అయితే ఆ జిల్లా స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ రాష్ట్ర స్టేట్ అయితే మాత్రం దగ్గర పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మనం చూస్తున్నాం డెడ్ బాడీలు ఇప్పుడు వరకు అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం బాడీలు 21 డెడ్ బాడీలు అయితే మాత్రం ప్రస్తుతం ఇప్పటి వరకు 21 డెడ్ బాడీలు అయితే ట్రేసింగ్ చేస్తామని చెప్పి అధికారులు అయితే ధృవీకరించారు. ఇంచుమించుగా ఆడబాల శ్రీనివాస్ అనే క్రాకర్ షాప్ యజమాని కూడా ఇందులో చనిపోయినట్టయితే సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి 9 మంది అయితే మాత్రం జీజీహెచ్లో ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టయితే మాత్రం అధికారులు ధృవీకరించారు. అంటే ఇంచుమించుగా చూసుకుంటే కనుక పరిస్థితి అయితే చాలా కనపడుతున్నాయి. దానికి సంబంధించి మనం చూపిస్తున్నాం, విజువల్లో మన కెమెరామెన్ చూపిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే మాత్రం ఓ పక్క జిల్లా కలెక్టరు షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మొత్తం అందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే మంత్రి కందుల దుర్గేష్ వచ్చి మొత్తం కూడా ఈ పరిస్థితిని అంతా కూడా ఆరా తీసి ఎంత పోతుంది కేబుల్ ఎక్కడ
Yes.